హిందూ దేవుళ్ళ గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదంగా దారితీసింది. ఏంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అక్కడంటే, హిందూ దేవుళ్ళకు సంబంధించి పెళ్లి కానోళ్ళు ఆంజనేయుని మొక్కుతారు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇంకో దేవుని మొక్కుతారు, మందు దాతోడు ఇంకో దేవుని మొక్కుతారు. ఇట్లా రకరకాల మనుషులు రకరకాల దేవుళ్ళను మొక్కుతుంటారు. అక్కడనే ఆ దేవుళ్ళ దగ్గరనే ఏకాభిప్రాయం లేనప్పుడు మన మధ్య ఎక్కడ ఏకాభిప్రాయం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అని ఈ రకంగా వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ దేవుళ్ళను కంపేర్ చేస్తూ ఈ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్సే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నట్లు వెంటనే బీజేపీ నేతలు స్పందించారు. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలి, హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారు, సో ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని. దాంతోపాటు కొద్దిసేపటి క్రితమే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. హిందూ దేవుళ్ళపైన ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, వేరే మతానికి సంబంధించిన మాట్లాడతాడా, ధైర్యం చేస్తాడా, వేరే మతానికి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడతారా, హిందూ దేవుళ్ళ గురించి అంత చులకన మాట్లాడతారా?